నమస్తే నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటివరకు ఉన్న టాప్ స్టోరీస్ చూద్దాం. ఇట్లయితే వైసీపీ బతికి బట్ట కట్టదు. మీడియా దిగ్గజం రామోజీరావు అస్తమయం. చంద్రబాబు సార్ ఏం చెప్తిరి? మేయర్ సీటుకు కూటమి ఎసరు. కూటమిలో చిచ్చు ఇదే సంకేతం. ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయాన్ని మూటకట్టుకోవడం ఆ పార్టీ అభిమానులు జీర్ణించుకోలేనిది. గౌరవప్రదంగా ఓడిపోయి ఉంటే ఆ పార్టీ శ్రేణులు కుంగిపోయేవి కావు. కానీ 11 అసెంబ్లీ స్థానాలు మాత్రమే వైసీపీ దక్కించుకుంది. గుడ్డిలో మెల్ల అన్నట్టు 4 ఎంపీ స్థానాలు దక్కించుకోవడం వైసీపీకి సంతోషాన్ని ఇస్తోంది. ఘోర పరాజయానికి దారితీసిన పరిస్థితులపై పోస్ట్మార్టం చేసుకోవాల్సిన సమయం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీ నాయకులకు వచ్చింది. నిర్మోహమాటంగా, నిజాయితీగా ఎన్నికల ఫలితాలపై విశ్లేషణలు చేసుకుని భవిష్యత్ కార్యాచరణపై కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఇదే. అయితే ఓటమికి ప్రధానంగా ఈవీఎంల ట్యాంపరింగ్ కారణమని నమ్మడం, దానిపైనే విస్తృతంగా ప్రచారం చేయడం చూస్తే ఈ పార్టీ బతికి బట్టకట్టదనే అభిప్రాయాన్ని సొంత పార్టీ నాయకులే ఆవేదనతో అంటున్నారు. ఓటమిని మొదట హుందాగా అంగీకరించాలి. 5 ఏళ్ల పాలనలో తాము తీసుకున్న నిర్ణయాలపై ప్రజల్లో ఎందుకంత వ్యతిరేకత వచ్చిందో తెలుసుకోవాలి. అన్ని వర్గాలు వైసీపీకి వ్యతిరేకమయ్యేంతగా తాను చేసిన తప్పులేంటో జగన్ ఆత్మపరిశీలన చేసుకోవాలి. అప్పుడు మాత్రమే తప్పుల్ని సరిదిద్దుకుని తిరిగి ప్రజల వద్దకు వెళ్లే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఘోర పరాజయానికి ఈవీఎంల ట్యాంపరింగే కారణమని జగన్తో పాటు ఆయన పార్టీ నాయకులు నమ్మి వింత వాదన చేస్తే ఇక ఆ పార్టీని దేవుడు కూడా రక్షించలేడు. 5 ఏళ్ల పాలనలో సంక్షేమ పథకాల అమల్లో నిబద్ధత పక్కన పెడితే కొన్ని విషయాల్లో చేయకూడని ఘోరాలనే చేశారనేది నిజం. అపరిమితమైన అధికారం చేతిలో ఉండడంతో కళ్ళు నెత్తికెక్కి తాము చేసిందే చట్టం అనే రీతిలో వైసీపీ వ్యవహరించిందనే ఆరోపణల్లో నిజం లేకపోలేదు. అలాంటి వాటిని సమీక్షించుకోవాలి. దూరమైన వర్గాలకు చేరువయ్యేందుకు ఏం చేయాలో ప్రణాళికలు రచించుకోవాలి. కూటమి ప్రభుత్వానికి కొంత సమయం ఇచ్చి ఆ తర్వాత హామీలను నిలబెట్టుకోకపోతే నిలదీసేందుకు సిద్ధం కావాలి. ఎన్నికల్లో గెలుపోటములు సర్వసాధారణం. అయితే రాజకీయాల్ని రాజకీయంగా కాకుండా శత్రుభావనతో చేసిన ఘనత వైసీపీదే. ఇప్పుడు అదే పంథాను టీడీపీ అనుసరిస్తోంది. వైసీపీ చేసిన మొదటి తప్పు ఇదే అని ఆ పార్టీ మొదట గుర్తించాలి. రాజకీయాల్లో ఏది స్థిరంగా ఉండదు. ప్రజల మన్ననలు పొందేవారే రాజు. అందుకే తమను ఓడించింది ప్రజలే అని, ఈవీఎంలు కాదని వైసీపీ ముందుగా ఒప్పుకోవాలి. గతంలో తమకు ఘన విజయం అందించింది కూడా ఈ ప్రజలే అని గుర్తుపెట్టుకోవాలి. కావున ఓటమికి నిజమైన కారణాలను పక్కన పెట్టి ఈవీఎంలపై నెపాన్ని నెట్టేసి ఇళ్లలో కూర్చోవాలని అనుకోవద్దు. తిరస్కరించిన ప్రజలకు దగ్గరయ్యేందుకు ఏం చేయాలో జగన్ ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఆత్మవంచన చేసుకోకుండా ప్రజాస్వామ్యంలో దేవుళ్ళైన ప్రజల ఆశీస్సులు పొందేందుకు వారి దగ్గరికి వెళ్ళాలి. తప్పిదాలకు క్షమాపణ కోరాలి. పూర్వ వైభవం రావాలంటే ఇదొక్కటే మార్గం. ప్రజాస్వామ్యంలో ప్రజాదరణ పొందడానికి పక్కదారులుండవని జగన్కు బాగా తెలుసు. తాను ప్రజానాయకుడిని అని జగన్ గుర్తెరిగి తిరిగి వారి వద్దకు వెళ్లేందుకు సమాయత్తం కావాలి. అప్పుడే వైసీపీకి భవిష్యత్. తెలుగు మీడియా మొఘల్గా అందరూ పిలుచుకునే రామోజీరావు శనివారం ఉదయం కన్నుమూశారు. మార్గదర్శి, ఈనాడు సంస్థల వ్యవస్థాపకుడిగా మాత్రమే కాకుండా తెలుగు మీడియా గమనాన్ని సమూలంగా మార్చేసిన దార్శనికుడిగా ఆయనకు పేరుంది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. గుండె సంబంధిత ఇబ్బంది రావడంతో ఆయనకు ఇటీవల స్టంట్ వేశారు. శుక్రవారం మధ్యాహ్నం పరిస్థితి విషమించడంతో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం ఉదయం 4:50 ఆయన కన్నుమూశారు. రామోజీరావు అంటే తెలుగు జర్నలిజం తీరుతెన్నులను సమూలంగా మార్చేసిన మహనీయుడు. పత్రికలు అనేవి సిద్ధాంతపరమైన విషయాలను, సాహిత్యాంశాలను మాత్రమే చర్చిస్తూ ఉండే వేదికలుగా ఉండే దశ నుంచి మారుమూల పల్లెల్లో ఉండే ప్రజల సమస్యలను కూడా ప్రముఖంగా ప్రస్తావించే విధంగా తెలుగు పత్రికలను ఆయన మార్చేశారు. ఈనాడు పత్రికను స్థాపించడంతో తెలుగు జర్నలిజం తీరుతెన్నులు పూర్తిగా మారిపోయాయి. జిల్లా పత్రికలు స్థాపించడం అనేది ప్రజల సమస్యలకు మరింత విశాలమైన వేదికను ఏర్పాటు చేయడం అయింది. జిల్లా పత్రికలు అనేవి భారతదేశపు పత్రికా రంగంలోని ఒక పెద్ద మార్పు. ఆ ఫార్మాట్ను దాదాపుగా దేశంలోని అన్ని పత్రికలు అనుసరించవలసి వచ్చింది. చిన్న మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి రకరకాల వ్యాపారాలు చేస్తూనే మీడియా మొఘల్గా ఎదగడంలో రామోజీరావు కృషి ఎంతో ఉంది. పట్టుదలకు, కఠోర పరిశ్రమకు ఆయనను ప్రతిరూపంగా చెప్తారు. తాను నమ్మిన సిద్ధాంతాలకు ఆయన కట్టుబడే ఉన్నారు. సమాజానికి మంచి అని తాము అనుకున్నది మాత్రమే చేశారు. రాజకీయాలు ఎలా చేయాలో చంద్రబాబును చూసి ఎవరైనా నేర్చుకోవాలి. రాజకీయాలు నీతి, నిజాయితీ, నిబద్ధత లాంటి వాటికి స్థానం లేదని పదే పదే నిరూపిస్తున్న రాజకీయ ఉద్దండు ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రాజకీయాల్లో అధికారం తప్ప మరేది ఉండదని, దాన్ని సాధించేందుకు ఏం చెప్పినా తప్పు కాదనే ఆశయంతో పనిచేయడంతో పాటు అదే నిజమని నిరూపిస్తున్న బాబును చూస్తే ముచ్చటేస్తుంది. మొగుడిని కొట్టి మొగసాలకు ఎక్కినట్టు చంద్రబాబు వ్యవహరిస్తుంటారు. ఇప్పుడు ఆయన విపరీతమైన ప్రజాదరణ పొందిన నాయకుడు. అందుకే ఆయన ఏం చెప్పినా విలువ ఉంటుంది. ఏపీలో
ఏపీలో ఘోర ఓటమితో కుమిలిపోతున్న వైసీపీపై టీడీపీ దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే బాబు మాత్రం ఓటమి బాధతో వైసీపీ శ్రేణులే తమ పార్టీ నాయకుల ఇళ్లు, కార్యాలయాలపై దాడులకు తెగబడుతున్నారనడం గమనార్హం. ఇదే కదా బాబు రాజకీయం అంటే. దాడులు చేయొద్దని తమ పార్టీ శ్రేణులకు పిలుపివ్వడానికి బదులు వైసీపీ కవ్వింపు చర్యలకు పాల్పడుతోందనడం బాబు మార్క్ రాజకీయానికి నిదర్శనం. బాబు ఏది చెబితే అదే కరెక్ట్ అని కళ్ళు కద్దుకుని ప్రసారం చేసే మీడియా ఉంది. వైసీపీ కవ్వింపు చర్యలపై అప్రమత్తంగా ఉండాలని తన పార్టీ కేడర్కు బాబు ఒక ప్రకటనలో పిలుపు ఇవ్వడం గమనార్హం. వైసీపీ కార్యకర్తలు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడినా పార్టీ కేడర్ పూర్తి సంయమనం పాటించాలని బాబు కోరడం విశేషం. వైసీపీ కార్యకర్తలే రెచ్చగొడుతున్నారు తప్ప తమ వాళ్ళు ఏమీ చేయడం లేదని ఆయన వెనకేసుకొచ్చారు. ఇంకా చెప్పాలంటే ఈ ప్రకటన ద్వారా దాడుల్ని ఆయన ప్రోత్సహిస్తున్నారనే చర్చకు తెరలేచింది. అధికారం మారినప్పుడు ఇలా దాడులు చేసుకుంటూ పోతే చివరికి ఎలా మిగలాలని కోరుకుంటున్నారో వారికే తెలియాలి. పౌర సమాజం మాత్రం ప్రస్తుతం ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై సంతోషంగా లేదన్నది వాస్తవం. విశాఖ మేయర్ పీఠం దక్కించుకోవడానికి టీడీపీ కూటమి చూస్తోందని ప్రచారం సాగుతోంది. ఏపీలో సంపూర్ణ అధికారాన్ని దక్కించుకున్న టీడీపీ కూటమి ఏపీలో ప్రతిష్టాత్మకమైన విశాఖ కార్పొరేషన్ని గెలుచుకోవాలని చూస్తోంది. అయితే 2.5 ఏళ్ళు అయింది కార్పొరేషన్కి ఎన్నికలు జరిగాయి. వైసీపీ ఆనాడు అధికారంలో ఉండడంతో విశాఖ మేయర్ పీఠం దక్కింది. టీడీపీ కూడా 30కి తక్కువ కాకుండా కార్పొరేటర్లను గెలుచుకుంది. ఇప్పుడు చూస్తే మేయర్ పీఠం కాపాడుకోవడానికి సరిపడా కార్పొరేటర్లు వైసీపీకి ఉన్నారు. కానీ వైసీపీ ప్రతిపక్షంలోకి వెళ్లడంతో అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైసీపీలోని అసంతృప్తులను తమ వైపునకు లాగేసి విశాఖ కార్పొరేషన్ మీద కూటమి జెండా ఎగరేయడానికి పావులు కదుపుతున్నట్లుగా ప్రచారం అయితే సాగుతోంది. విశాఖ కార్పొరేషన్లో బలాబలాలు చూస్తే కనుక జీవీఎస్సీలో 98 స్థానాలకు 97 మంది కార్పొరేటర్లు ఉన్నారు. వైసీపీకి 57 మంది, టీడీపీకి 29 మంది, జనసేనకు 3, బీజేపీ, సిపిఐ, సిపిఎంలకు ఒక్కొక్కరుగా ఉన్నారు. మరో 5 ఇండిపెండెంట్ కార్పొరేటర్లు ఉన్నారు. విపక్షాల ఈ నెంబర్ చూస్తే 40 దాకా ఉంది. మేయర్ పదవిని అందుకోవడానికి మ్యాజిక్ ఫిగర్ 50 మంది ఉండాలి. మరో 10 మందిని వైసీపీ నుంచి తిప్పుకుంటే మేయర్ పీఠం కూటమికి దక్కుతుంది అని లెక్క వేస్తున్నారు. వైసీపీలో ఉన్న అసంతృప్తులకు టచ్లోకి వస్తున్నారు. ఇప్పటికే కూటమి నేతలు కార్పొరేషన్లో టీడీపీ జెండా ఎగరవేస్తామని చెప్తున్నారు. లోకల్ బాడీ ఎన్నికలు 2026లో జరుగుతాయి. సగం కాలం మిగిలింది. అధికార పార్టీలోకి జంప్ అయితే బాగుంటుందని వైసీపీలో ఆలోచించే వారి కోసం కూటమి అన్వేషిస్తోంది. అన్ని కుదిరితే వైసీపీ మేయర్ని మాజీ చేయడమే ఆలస్యం అంటున్నారు. అపరిమితమైన పవర్ చేతికొస్తే జరగరానివన్నీ జరుగుతుంటాయి. గతంలో వైసీపీకి ఇలాగే అపరిమితమైన అధికారం దక్కడంతో ఆ పార్టీ నాయకులకు కళ్ళు నెత్తికెక్కి ఇష్టానుసారం ప్రవర్తించారు. 5 ఏళ్లు తిరిగేసరికి భారీ మూల్యం చెల్లించుకున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి కనీవినీ ఎరుగని రీతిలో ప్రజాదరణ లభించింది. ఏకంగా 165 అసెంబ్లీ సీట్లు కూటమి వశమయ్యాయి. ఈ నేపథ్యంలో కూటమి నేతలకు భవిష్యత్ అంతా బంగారమయంగా కనిపిస్తోంది. ఇక తమకు తిరుగులేదన్న భావన బలపడింది. ఎన్నికల్లో ప్రత్యర్థి కనుమరుగు కావడంతో తమలో తామే కలహించుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఇందుకు తాజా ఉదాహరణ పిఠాపురంలో టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మపై జనసేన దాడి. కూటమిలో భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయో వర్మపై దాడి జస్ట్ ట్రైలర్ మాత్రమే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం వన్నెపూడిలో వర్మపై జనసేన కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో 3 టీడీపీ కార్యకర్తలు గాయపడడంతో పాటు ఆయన కారు ధ్వంసమైంది. దాడికి నిరసనగా వర్మ నేతృత్వంలో ఆందోళనకు దిగారంటే పరిస్థితి ఎంత తీవ్ర స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చు. ఇంకా అధికారికంగా బాధ్యతలు తీసుకోకనే ఇలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయంటే భవిష్యత్తులో టీడీపీ, జనసేన మధ్య వార్ ఎలా ఉండనుందో చెప్పకనే చెబుతోందన్న చర్చకు తెరలేచింది. గొల్లప్రోలు మండలం వన్నెపైడి గ్రామానికి తమకు తెలియకుండా ఎందుకు వచ్చావని వర్మను ఆ గ్రామానికి చెందిన జనసేన నాయకులు, కార్యకర్తలు నిలదీయడం గమనార్హం. తమకు తెలియకుండా తమ గ్రామంలో ఇతర పార్టీల వారిని ఎందుకు కలుస్తున్నారు అని నిలదీయడంతో వర్మ షాక్కు గురయ్యారు. మీకు చెప్పాల్సిన పని లేదని వర్మ ఆగ్రహంగా చెప్పడంతో గొడవ జరిగింది. తనను చంపేస్తారనే భయంతో వర్మ అక్కడి నుంచి కారులో పరారు కావాల్సిన దయనీయ స్థితి జనసేన వల్ల ఏర్పడింది. ఇదే విషయాన్ని వర్మ కూడా అన్నారు. అల్లరి మూకలను జనసేన ఎంపీ తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ పెంచి పోషిస్తున్నారని ఆయన మండిపడ్డారు. జనసేన నేతలు తనను చంపడానికి ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. 9 నెలలుగా ఉదయ్ తనను వేధిస్తున్నాడని, జనసేనకు పనిచేయడం తన కర్మ అని ఆయన వాపోవడం గమనార్హం. ఈ ఘటన చూస్తే రానున్న కాలంలో ఉభయ గోదావరి జిల్లాల్లో టీడీపీ, జనసేన మధ్య ఎలాంటి సంబంధాలు ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచినా అంతా తానే చూసుకుంటానని గతంలో వర్మ ప్రకటించారు. అయితే పిఠాపురంలో నీ పెత్తనం ఏంటని మొదట్లోనే వర్మకు జనసేన అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేసింది. అందుకే తమకు తెలియకుండా పిఠాపురం నియోజకవర్గంలో ఎవరిని కలవకూడదు, మాట్లాడకూడదని జనసేన వార్నింగ్ ఇచ్చింది.
కాస్త ముందుకెళ్ళి ఆ పార్టీ వర్మపై దాడికి తెగబడింది. అపారమైన అధికారాన్ని ఇస్తే ఎక్కడైనా ఇట్లుంటది మరి. ఇవాల్టి టాప్ స్టోరీస్, మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.